ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేల్పూరు గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు. దేవుని యొక్క నామంలో సమాధానాలు ప్రకటిస్తూ ఉన్నామండి. మేము ప్రకటించేవి దేవుని మాటలు. ఈ దేవుని మాట ఎంత శక్తి కలిగిందనంటే అది భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప మాట. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది: ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ దేవుడు ఎవరనంటే భూమి మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న గొప్ప దేవుడండి. ఈ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఇదే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది: మీ హృదయములను కలవరపడనీయకుడి అని రాయబడిందండి. ఈ భూమి మీద పుట్టి బ్రతుకుతున్న మనందరము కూడా ప్రతిరోజు ఏదో కలవరంతో, రోజులో ఒక్కసారైనా ఏదో రకమైన కలవరంతో మనం కలవరపడుతూ ఉంటాం. అది ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, సమాధానం లేని పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా ఏదో ఒక కలవరం, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒక కలవరం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మనుషులందరికీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, జీవాత్మను దయచేసిన దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అనంటే, మీరెవ్వరూ కూడా కలవరపడనీయద్దు, మీ హృదయాలను కలవరపడనీయద్దు అని చెప్తున్నాడండి. ఈ లోకంలో ఒక అధికారికంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక అధికారి, లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మనకేదన్నా చేస్తాను అని అంటే, మన కష్టంలో ఉన్నప్పుడు అమ్మ మేము మీకు చేస్తాము అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి మన హృదయం ఎంత తేలికవుతుందండి. ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఉన్నతమైన వ్యక్తి వచ్చి మన కష్టంలో ఉన్నప్పుడు, అమ్మ మీ కష్టంలో మీరు ఇలా కష్టపడుతున్నారు కదా, నేను మీకు ఈ విధంగా సాయం చేస్తానంటే మన హృదయం ఆ మాటను నమ్మి చాలా తేలిక పడుతుంది. అయితే మనుషులందరూ దేవుడు కలవరపడద్దని చెప్పినా ఎందుకు మనుషులందరూ ఇంకా కలవరాలతోనే ఉన్నారు అని అంటే, కలవరపడద్దు అని చెప్పిన దేవుణ్ణి ఎవరు విశ్వసించట్లేదండి. కాబట్టి ఈ రోజున మీ కలవరాలు తీరాలంటే, మీకున్న పరిస్థితుల్లో మీ యొక్క భారాలన్నింటినీ కూడా తొలగించగలిగే గొప్ప దేవుణ్ణి మేము మీకు ప్రకటన చేస్తున్నాం. ఈ దేవుడు చెప్తున్నాడు, మనుషులు కొన్ని విషయాల్లో మాత్రమే సహాయం చేయగలరు, మనుషులు కొన్ని విషయాల్లో మాత్రమే మనకి ఆదుకోగలరు. కానీ ఈ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, మనుషులతో మనం చెప్పుకోలేని స్థితిగతుల్లో మనం ఉన్న, ఎలాంటి ఇబ్బందులు మనం పడుతున్నా సరే ఈ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా సమస్య ఇది, నువ్వు దేవుడు అంట, ఏ విషయంలోనూ కలవరపడద్దే నువ్వు చెప్పావంట, ఈ మాట నేను నమ్ముచున్నాను కనుక నాకు సహాయం చేయని ఈ దేవాతి దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మీరు అడిగినట్లయితే ఈ దేవుడు కలవరాల నుండి విడిపిస్తాడండి. అంతేకాదు, మనుషులందరికీ ఇంకో కలవరం ఉంది. ఏంటంటే, మనం చనిపోయాక నరకం వెళ్ళిపోతామేమో. అందుకే కదండి ఈ లోకంలో పుణ్యకార్యాలు చేస్తాం. అమ్మో ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే పుణ్యం వస్తుందని ఎన్నో పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అసలు ఏం చేస్తే ఆ నరకం నుండి తప్పించబడతాము అని అంటే, నరకం నుండి తప్పించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచితే ఈ లోకంలో మీకున్న కలవరాలన్నీ తీర్చబడతాయి. అంతేకాదు, నరకము అనే యాతన పెట్టబడే ఆ స్థితిలో నుండి మనం తప్పించబడి గొప్ప కలవరం. ఇంకా ఇప్పుడు మీలో ఎవరిని అడిగినా దేవుని ఎరగని ప్రజలకు చనిపోయిన తర్వాత ఏమవుతామని అంటే చెప్పలేము, ఏమోనండి ఏం తెలుసు. కానీ ఇక్కడ నిలబడిన మా అందరిలో చిన్నపిల్లల్ని అడిగినా సరే చనిపోయాక పరలోకం వెళ్తాము అని చెప్తారండి. ఎందుకనంటే ఆ నిశ్చయత, నరకం వెళ్తామన్న కలవరం మా ఎవ్వరికి లేదు. ఎందుకనంటే దేవుడు ఆ కలవరాన్ని తీసేశాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ గొప్ప దేవుడు చెప్పిన మాటని మేము నమ్మాం. దేవుడు ఆ కలవరాన్ని మాలో తీసేశాడు. మీకు కూడా ఈ లోకంలో ఉన్న కలవరాలు తీసేస్తాడు. నరకం వెళ్తాము అనే ఆ భయం నుండి దేవుడు విడిపించి యుగయుగాలు ఆనందించే గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవ ఆది జనక పుత్రుడై ఉన్నవాడు, సర్వాధికారి, సర్వాంతియాన్ని, సర్వశక్తిమంతుడ, ఓంకార స్వరూపమానాథ, నీకే లెక్కలేని వందనం.
వేలకొలది కాట్ల కొలది శుద్ధులు సూస్త్ర అయ్యా తండ్రి నాయన ఈ గ్రామం నా ప్రభా నాయన మరొకసారి మీరు ప్రేమించి నా ప్రభా ఈ సువార్త ప్రకటిస్తానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి మీకు వందనాలు శృతులు సూస్త్రాలయ్యా అయ్యా ఇదిగో ఎంతవరకు నా ప్రభా నాయన ఈ గ్రామానికి అవసరమైన మాటలని పిల్లలైన వారిని నిలబెట్టుకున్న ప్రభా మీరు ప్రకటించి చేసి ఉన్నారు ప్రభా మీకు వందనాలు శృతులు సూస్త్రాలు ప్రభా అవును తండ్రి ఇదిగో ఎవరైతే కలవరపడుతున్నారు మీరు కలవరపడద్దు నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తానన్న తండ్రి నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా ఈ ప్రాంతంలో నా ప్రభా ఎవరు కలవరపడుతున్నారు ప్రభా మాకైతే తెలియదు ప్రభా ఈ ప్రాంత వాస్తులకు నా ప్రభా కావలసిన మాటలు నా తండ్రి మీరు అందించి ఉన్నారు ప్రభా నాయన మీరు అందించిన మాటలు నా ప్రభా నాయన ఏ బిడ్డలు అయితే నా ప్రభా చెవు పెట్టి నా ప్రభా హాలు పెడుతున్నారు ప్రభా నాయన ఈ యొక్క మాటలు నా ప్రభా ఆ బిడ్డలు నాయన తండ్రి ఆత్మలో నా తండ్రి ముద్రించి పడేటట్టు నా తండ్రి మీరు కృప చూపించి సహాయం చేయండి ప్రభా అవును తండ్రి నాయన ఇదిగో నా ప్రభా నీ లేఖనాల ప్రకారంగా నా ప్రభా మీ దాసుడికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి సువార్త ప్రకటిస్తానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి నా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా అలాగే ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఏ గృహం వద్ద అయితే నా ప్రభా ఈ సువార్త నా తండ్రి యొక్క మీటింగ్ జరుగుతుందో ప్రభా నాయన ఆ ప్రాంత వాస్తులకు అందరికీ నా ప్రభా ఏ మాట అవసరమై ఉన్నదో ప్రభా నాయన ఆ యొక్క మాట మీ దాసుల్లో నిలబడి నా ప్రభా నాయన ఆ మాటలు అందిస్తానికి కృప చూపించండి ప్రభా ఆ మాటల ద్వారా ఈ గ్రామం అంతా నాయన రక్షింపబడి నా ప్రభా ఇదిగో నా ప్రభా పరలోక రాజ్యం నా ప్రభా నా తండ్రి రక్షించబడిన వారిది అని నా ప్రభా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి కదా ప్రభా ఆ మాట నా తండ్రి నాయన నీ ఎరగనంటి బిడ్డలు నాయన హృదయంలో పడిన ప్రభా నాయన నీ రాజ్యానికి వారసులకమని నా ప్రభా బిడ్డని సిద్ధం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా ఉన్నవాడు అనవాడు సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఓంకార్ స్వరూపమానాథ నీకే లెక్కలేని వందనములు ఆల్కులది కాటుకులది స్తుతులు స్తోత్రం అయ్యా ఈ మాటలు ప్రకటిస్తానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ఈ యొక్క మాటల ద్వారాగా నా ప్రభా నాని ఈ యొక్క వాస్త ప్రజలందరినీ నా ప్రభా మీరు దర్శించుకొని కృప చూపించి నా ప్రభా నాయన అందరి హృదయాలు నా ప్రభా మీరు నాయన తండ్రి తాకి నా ప్రభా నాయన ఆ హృదయాలు తెరవబడేటట్టు కృప చూపించి సహాయం చేయమని ఏ స్నామన బతిమాలు వేడుకుని సున్నాం తండ్రి ఆమేన్.